హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ ఏ విధంగా వచ్చింది, క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినరు అనే దాని గురించి ఈ వీడియో చెప్పడం జరిగింది. ఈరోజు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు తెలిసాయి. అవి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. యుఎన్ఓ ప్రెసిడెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ పంటల మీద కూడా ఒక క్వశ్చన్ అడిగినారు. ఈరోజు అయితే క్రాప్స్ పెరుగుదల కాలం లాంటి ప్రశ్నలు వచ్చాయంట. ఇంకా ఆర్టికల్స్ నుంచి ఒకటని కాదు, ప్రతి ఎగ్జామ్లో ఆర్టికల్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఆర్టికల్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని పోతే మంచిది. మిగతా వాళ్ళు రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే ఈ ఎగ్జామ్ అని కాదు, ప్రతి ఎగ్జామ్లో ఆర్టికల్స్ నుంచి అయితే ఖచ్చితంగా అడుగుతారు. జాగ్రత్తగా అయితే చూసుకోండి. నెక్స్ట్ జిల్లాల వారీగా మైనారిటీ పర్సంటేజ్ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చను. తెలంగాణ అవుట్లుక్ నుంచి 5 ప్రశ్నలు రావడం జరిగిందంట. తెలంగాణ అవుట్లుక్ గురించి కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళడం మంచిది. ఇంకా నిర్వచనాలు ఏవి అంటే డ్రైవర్ విలియం జేమ్స్ ఇవి చాలా జాగ్రత్తగా చూసుకొని పోవడం బెటరు. ఈ నిర్వచనాలు అనేవి చాలామందికి గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ తత్వవేత్తలపైన ఎస్టర్డే పేపర్లో కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంకా దీంట్లో కూడా అడిగిందంట. తత్వవేత్తలపైన, జనాభా విద్యపైన, పాఠశాల యాజమాన్యం పరిశీలన పైన కూడా ఈరోజు రాసినటువంటి పేపర్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రత్యేక విద్య గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ పాఠశాల మూల్యాంకనం నుంచి ఒక క్వశ్చను. కమిటీలు కమిషన్లు నిన్న కూడా అడగడం జరిగింది, ఈరోజు కూడా అడిగిందంట. కమిటీలు కమిషన్ల నుంచి ఒక క్వశ్చను. ఈరోజు వచ్చిన పేపర్ చాలా కఠినంగా ఉందని ప్రతి ఒక్కరు అనడం అయితే జరిగింది. గ్రూప్ 1 లెవెల్లో అడుగుతున్నాడు అనే అన్నారనమాట. ఇప్పటివరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ కంటే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామే చాలా కఠినంగా ఉంది అని ప్రతి ఒక్కరు అనడం అయితే జరిగింది. మీకు రాసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి ఏ విధంగా అనిపించింది, ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు కూడా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అట్లా చేయడం వల్ల మిగతా ఎవరైతే రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మిగతా ఎవరైతే క్వశ్చన్స్ పెడతారో ఆ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు ఎగ్జామ్స్ అనలైసిస్ అయితే ఇవి